తెలంగాణ ఎంసెట్ 2025 ఆర్ఎల్స్ తెలంగాణ ఎబ్సెట్ 2025 లోపల మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తే మనకు సీట్ వస్తది. మనం అనుకున్న కాలేజ్ లోపల కావచ్చు, మనం అనుకున్న కోర్స్ లోపల కావచ్చు, మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా ఇయ్యాలే అని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడతా. సో, మనకు సో, అప్లికేషన్‌లా గాకుండా ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది గాకుండా, నేను ఈ వీడియో లోపల ఏం డిస్కస్ చేస్తా కదా అంటే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్ ఉంటది అని చెప్పి ఈ వీడియోలో నీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతది. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని చెప్పి కూడా వీడియో అయితే చేసుకుందాం ఫర్దర్‌గా. ఓకేనా. సో, మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందు కొన్ని విషయాలైతే తెలుసుకోవాలి. సో, మనకు ఏ కోర్స్ గావాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. అండ్ ఏ కాలేజ్ గావాలి అనేదైతే క్లారిటీ ఉండాల్సుంటది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు. ఓకేనా. సో, మనం ఏం జేయాలి గదంటే ఒక కోర్స్ అండ్ ఒక కాలేజ్ రెండిటినైతే మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఒకటే కాలేజ్ లోపల 2, 3 కోర్సులు గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ నీ ప్రియారిటీని బట్టి. ఓకేనా. సో, మనకు నచ్చిన కోర్స్ గానీ, మనకు నచ్చిన కాలేజ్‌ని గానీ సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ జేయాలి. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ అవర్ ప్రియారిటీ మనం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ జేసుకోవాల్సుంటది. సో, ఏంది ఈ ప్రియారిటీ మరే? సో, ప్రియారిటీ అంటే ఏంది అనే విషయానికొస్తే, సో, ఫస్ట్ నీకు ఏది గావాలి? ఫస్టు ఏ కాలేజ్ గావాలే అండ్ ఏ కోర్స్ గావాలే అనే దాన్ని బట్టి మనమైతే ప్రియారిటీ అంటాం. ఓకేనా. సో, ఫస్ట్ నీకేదైనా ఒక కాలేజ్ గావాలనుకున్నావనుకో, అది నీ ఫస్ట్ ప్రియారిటీ అయితది. సెకండు ఏదైనా ఒక కోర్స్ గావాలనుకున్నావా, అది సెకండ్ ప్రియారిటీ అయితదన్నట్టు. ఓకేనా. సో, ప్రియారిటీ లోపల డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. నీ ప్రియారిటీ ఏంది అనేది గావాలి. టాప్ కాలేజెస్ అనేది ఒక ప్రియారిటీ ఉంటది. గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒక ప్రియారిటీ ఉంటది. అండ్ దాని తర్వాత కో ఎడ్యుకేషన్ గానీ, ఓన్లీ లైక్ గర్ల్స్ గానీ, ఓన్లీ బాయ్స్ గానీ అనే ప్రియారిటీ ఉంటది. మైనారిటీకి సంబంధించి ప్రియారిటీ ఉంటది. సో, మీకు ప్రియారిటీ ఏంది? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రియారిటీస్. ఓకేనా. నీకు ప్రియారిటీ ఏంది అనేది నువ్వు డిసైడ్ కావాలి. సో, ప్రియారిటీ ఏంది అని డిసైడ్ అయిన తర్వాత నీ ప్రియారిటీని బట్టి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటది నువ్వు. సో, నీ ప్రియారిటీని బట్టి ఒక లిస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏందంటే నీకేదైనా ఒక కాలేజ్ కావాలనుకున్నావనుకో, ఓకేనా. సో, ఆ కాలేజ్ లోపల ఏ కోర్స్ కావాలి అనేది పెట్టుకో. ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ లోపల నచ్చిన కోర్సు. ఓకేనా. నీకు తర్వాత నచ్చిన కాలేజ్ లోపల ఇంకొక నచ్చిన కోర్సు. ఒకవేళ నువ్వు సపోజ్ సీఎస్ఈ అనుకున్నావనుకో, నీకు నచ్చిన ఫస్ట్ ఏ కాలేజ్ లోపల సీఎస్టీ వస్తే బావుంటది అనే దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆ కాలేజ్ తీసుకో. సెకండ్ సీఎస్ఈ ఏ కాలేజ్ లోపల వస్తే బావుంటదనేది సెకండ్ ప్రియారిటీ కింద రాసుకో. అండ్ థర్డ్ ప్రియారిటీ కింద ఏం రాసుకుంటావంటే నీకు తర్వాత సీఎస్ఈ అనేది ఏ కాలేజ్‌లో వస్తే బావుంటదనేది రాసుకో. ఓకేనా. నీకు కోర్స్ ప్రియారిటీ అయితే అట్లా రాసుకో. లేకపోతే నీకు కాలేజ్ ప్రియారిటీ అయిందనుకో, సపోజ్ నీకు ఒకటే కాలేజ్‌లో రావాలనుకుంటే, ఆ కాలేజ్‌ల ఫస్ట్ సీఎస్ఈ, తర్వాత ఈసీ ఓకేనా. తర్వాత మెకానికల్ అట్లా నువ్వు ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. సో, నీకు కాలేజ్ ప్రియారిటీనా? లేకపోతే కోర్స్ ప్రియారిటీనా? అది ఫస్ట్ డిసైడ్‌గా నీకు నచ్చిన కాలేజెస్ లిస్ట్ ఒకటి చేసుకో. అండ్ కోర్సెస్ లిస్ట్ ఒకటి చేసుకో. తర్వాత ప్రియారిటీ ఏది ప్రియారిటీ అని అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ కింద ఏది పెట్టుకుంటావు, సెకండ్ ప్రియారిటీ కింద ఏది పెట్టుకుంటావు అని చెప్పి ఒక లిస్ట్ అనేది రాసుకో. ఒక పేపర్ తీసుకొని నీకు ఫస్ట్ ఏ కాలేజ్‌లో కావాలి, ఏ కోర్స్ కావాలి. ఓకేనా. సెకండ్ ఏ కాలేజ్‌లో కావాలి, ఏ కోర్స్ కావాలి. థర్డ్ ఏ కాలేజ్‌లో కావాలి, ఏ కోర్స్ కావాలి. ఫోర్త్ ఏ కాలేజ్‌లో కావాలి, ఏ కోర్స్ కావాలి అని చెప్పి మనం ఒక లిస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా నువ్వు కోర్స్ లిస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. సో, ప్రియారిటీ కోర్సును, కాలేజెస్‌ని ప్రియారిటీ లిస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ ఎన్నియ్యాలే? అంటే నీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. నువ్వు నీకెంత ర్యాంక్ ఉన్నది అనే దాన్ని బేస్ చేసుకొని నీ నీకు ఏ బ్రాంచ్ కావాలి. ఓకేనా. ఏ కోర్స్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని అండ్ నువ్వు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు అనే దాన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అనేది మన ర్యాంక్‌ని బేస్ చేసుకొని, మన బ్రాంచ్‌ని బేస్ చేసుకొని అండ్ మన కాలేజ్ బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది. సో, మనం అంటే లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా నీ ప్రియారిటీ వైజే ఇయ్యాలి. ఓకేనా. సో, ఇట్లా నువ్వు ఒక ప్రియారిటీ లిస్ట్ చేసుకొని ప్రియారిటీ లిస్ట్ వైస్ ఇచ్చినావనుకో, నీకు నచ్చిన కాలేజ్ లోపల సీట్ వస్తది. అది ఫస్ట్ ప్రియారిటీనా, సెకండ్ ప్రియారిటీనా, థర్డ్ ప్రియారిటీనా అనేది తెలవదు గానీ, నీకు నచ్చిన కాలేజ్ లోపల సీట్ అయితే వస్తదన్నట్టు. సో, ఇట్లా మనం ఒక ప్రియారిటీ లిస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ ప్రియారిటీ లిస్ట్‌ని యూజ్ చేసుకొని మనకు ఏ కాలేజ్ లోపల వస్తది కావచ్చు
అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రియారిటీ లిస్ట్ లేకపోయినా కూడా నీకు ఏ కాలేజ్‌లో వస్తాయి కావచ్చు, నీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనమైతే తెలుసుకోవచ్చు. సో, అది ఎట్లా అని చెప్పి మనమైతే ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకు లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఓకేనా. ఫస్ట్ ఫేజ్‌లా ఏ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది కావచ్చు అని చెప్పి చూపెట్టే కట్ ఆఫ్ ఇది. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇక్కడ ఏమేమి ఉంటాయి కదా అంటే ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఉంటది. అంటే కాలేజ్ కోడ్ ఉంటది. అండ్ కాలేజ్‌కి సంబంధించిన పేరు ఉంటది. ఓకేనా. కాలేజ్ కోడ్, కాలేజ్ నేము అండ్ ఈ కాలేజు ఎక్కడుందనేది ఉంటదన్నట్టు మనకి. ఓకేనా. కాలేజు ప్లేస్ ఉంటది మనకి. అండ్ దాని తర్వాత కాలేజు ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది. అండ్ కో ఎడ్యుకేషనా? ప్రైవేటా? అండ్ దాని తర్వాత కో ఎడ్యుకేషనా కాదా? ప్రైవేటా? గవర్నమెంటా? అండ్ ఈ కాలేజ్‌ని ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఇందులోపల ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో, బ్రాంచ్ నేమ్ అనేది షార్ట్‌కట్‌లా, బ్రాంచ్ నేమ్ అనేది ఫుల్ ఫామ్‌లో అనేది ఉంటదన్నట్టు మనకి. దాని తర్వాత మన కేటగిరీ వైసు ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. లాస్ట్ ర్యాంక్ ఎంత ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి మనకో లిస్ట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ లిస్ట్‌ని మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను నీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ లిస్ట్‌ని మీరు చూసి మీకు ఎక్కడ కాలేజ్ వస్తాయి కావచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో, మీకు ప్రియారిటీ లిస్ట్ ఉన్నా లేకున్నా మీ ర్యాంక్‌కి సీట్ వస్తదా? రాదా? అని చెప్పి తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రియారిటీ లిస్ట్ ఉంటే ప్రియారిటీ లిస్ట్ వైస్ సీట్ వస్తదా? రాదా? అనేది ఒక క్లారిటీ అయితే ఉంటదన్నట్టు మనకి ఈ లిస్ట్ తోటి. సో, ఫస్ట్‌లీ మనం ఏం చేయాలిగా అంటే మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి ఇన్‌స్టిట్యూషన్ నేమ్ లోపల కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం సెలెక్ట్ చేసుకుంటా కదా అంటే ఏఏఆర్ మహావీర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా. ఏఏఆర్ మహావీర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇది బండ్లగూడ లోపల ఉంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి ప్లేస్ కూడా ఉంది. బండ్లగూడ అండ్ హైదరాబాద్ లోపల ఇది మనకైతే ఉందన్నట్టు. ఓకేనా. ఇది కో ఎడ్యుకేషన్ ప్రైవేటు 2010 లోపల ఎస్టాబ్లిష్ అయింది. నాకు సీఎస్ఈ బ్రాంచ్ అనేది కావాలి. ఓకేనా. సో, మనకి ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తది అనే విషయానికొస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ నేను ఓసీ అయిందనుకో. ఓసీ అయితే నాకు ఎంత ర్యాంక్ ఉండాలంటే అరౌండ్ 26,000 ర్యాంక్ ఉంటే నాకు సీఎస్ఈ లోపల ఏఏఆర్ కాలేజ్ లోపల సీట్ వస్తది. ఓకేనా. ఏఏఆర్ మహావీర్ కాలేజ్ లోపల సీట్ వస్తదన్నట్టు. అండ్ ఒకవేళ నాకు 70,000 ఓకేనా. సో, మనకిక్కడ ఎస్సీ లోపల చూసుకుంటే నేను ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీ లోపల చూసుకుంటే నాకు ఒకవేళ 70,513 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సీట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. 70,000 కన్నా తక్కువుంటే సీఎస్ఈ లోపల మనకు ఏఏఆర్ కాలేజ్ లోపల సీట్ వస్తది. అండ్ ఇంకా నెక్స్ట్ సో, నాకు సీఎస్ఈ అనేది ఇష్టం. సీఎస్ఈ కాలేజ్ సీఎస్ఈ బ్రాంచ్ అనేది ఇష్టం. కాబట్టి నేనేం చేస్తా అంటే నెక్స్ట్ ప్రియారిటీ కిందకి పోతా. సో, నెక్స్ట్ ప్రియారిటీ ఏంది? నాకు సీఎస్ఈ కావాలి. సీఎస్ఈలో ఏ కాలేజ్ ఉన్నది నెక్స్ట్ అంటే ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఉన్నది. సో, ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఎక్కడున్నది కదా అంటే గట్కేసర్ లోపల ఉంది. ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది గట్కేసర్ లోపల ఉంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు అన్ని డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకు అది ప్రైవేట్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది. నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కావాలి. ఒకవేళ నేను ఓసీ అయితే నాకు 23,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ వస్తది. 23,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు నాకైతే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నేను ఒక ఎస్సీ అయిందనుకో. ఎస్సీ లోపల బాయ్ అయితే నాకు 77,000 ఓకేనా. 77,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రం సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు ఫేజ్ 1 లోపల. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి నెక్స్ట్ కాలేజ్. సో, నెక్స్ట్ కాలేజ్ ఏముంది అనంటే మనకి అబ్దుల్ కలాం సంథింగ్ ఒక కాలేజ్ ఉంటది. సో, అట్లా. ఇట్లేందంటే నీకు నచ్చిన కాలేజు, కోర్స్ చూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో, నీకు కోర్స్ అంటే కోర్స్ లోపల వస్తారా చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ అంటే కాలేజ్ లోపల వస్తారా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే అన్నమాచారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి ఉందన్నట్టు. ఓకేనా. సో, ఈ కాలేజ్ లోపల మనకు ఇది హయత్ నగర్ లోపల ఉంది. అండ్ ఈ హయత్ నగర్ లోపల ఉన్న కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉండాలనేది చూసుకోవాలి. నేను సీఎస్ఈని చూజ్ చేసుకున్నా. సీఎస్ఈ లోపల 57,000 ర్యాంక్ కన్నా తక్కువుంటే అన్నమాచారి ఇంజినీరింగ్ కాలేజ్ లోపల మనకు సీఎస్ఈ బ్రాంచ్ అనేది వస్తది. సో, సింపుల్ ఏం లేదు. మీకు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఒక్కటే. మీకు ర్యాంక్ ఎంత ఉంది? మీకు ర్యాంక్ ఎంత ఉంది? మీరు అనుకున్న కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనేది మీరు చూసుకోవాలి. మనకు ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది మనం చేసి పెట్టుకున్నాం. ప్రియారిటీ లిస్ట్ అని చెప్పి. ఆ ప్రియారిటీ లిస్ట్ లోపల కాలేజు సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. సో, ఆ లిస్ట్ ప్రకారం నువ్వనుకున్న కాలేజ్ లోపల నువ్వనుకున్న కోర్స్, నువ్వనుకున్న బ్రాంచ్ వస్తదా? రాదా? అని చెప్పి కేటగిరీ వైస్ లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్‌ని చూసుకొని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, మనం ఫస్ట్ ఏఏ మహావీర్ కాలేజ్ లోపల
ఓసీ అనుకున్నాం అనుకో మనం. ఓసీ లోపల నీకు నువ్వు బాయ్ అయితే 26,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి నీకు. నువ్వు గర్ల్ అయితే 29,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. నువ్వు బీసీఏల బాయ్ అయితే 52,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. బీసీఏల గర్ల్ అయితే 62,000 కన్నా తక్కువ ఉండాలి సీఎస్సీలో సీట్ రావాలంటే. ఓకేనా? సో, ఇట్లా మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీ కేటగిరీ ఏంది అనే దాన్ని బట్టి, అండ్ నీకు ఏ కాలేజ్ లోపల కావాలి అనే దాన్ని బట్టి, అండ్ నీకు ఏ కోర్స్‌లో కావాలి అనే దాన్ని బట్టి మనం లిస్ట్ చేసుకున్నాం కాబట్టి, ఆ లిస్ట్ ప్రకారం మనకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో, నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో, అప్పుడు నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెంచాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది ఇట్లా మీరైతే మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయాలి అండ్ ప్రియారిటీ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్దర్‌గా మనం అయితే ఇంకొక వీడియో చేసుకుంటాం. వెబ్ ఆప్షన్స్ ఆన్‌లైన్ లోపల ఎట్లా పెట్టాలని చెప్పి. సో, మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దట్ వీడియో. And that's it for today. Follow for more content. Thank you so much. Signing off.